కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో ఘోర పరాభవం ఎదురైనా ఆ పార్టీ వారసురాలు అగ్రనాయకురాలు ఇందిరమ్మ మనవరాలు ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం ఓటర్లు ప్రేమను కుమ్మరించేశారు. ఓట్లతో పోటెత్తి వార్ను వన్ సైడ్ చేసేశారు. ఇందిరాగాంధీ మనవరాలిగా చెబుతున్నా అంటూ ఆమె చేసిన ప్రసంగాలతో కదిలిపోయిన వయనాడ్ ప్రజలు ఆమెకే బంపర్ మెజారిటీని కట్టబెట్టారు. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఘన విజయం సాధించారు. వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థి సజ్జన్ మోఖరిపై 4,04,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో ప్రియాంక గాంధీ గెలుపొందారు. ఉప ఎన్నికలో ప్రియాంకకు 6 లక్షల పైచిలకు ఓట్లు పడ్డాయి. బీజేపీ నుంచి పోటీ చేసిన నవ్య హరిదాస్ 3వ స్థానంలో నిలిచారు. మరోవైపు వయనాడ్ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఈసారే అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళ పోలింగ్ శాతం 72.92% ఉండగా ఈ ఉప ఎన్నికలో కేవలం 64.72% మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఈ ఎన్నికలో ప్రియాంకతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ రాయ్బరేలీ లోక్సభ స్థానాల నుంచి రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఆ తర్వాత వయనాడ్ లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ. ఆ స్థానం నుంచే పోటీ చేసిన ప్రియాంక బంపర్ మెజారిటీని సాధించారు. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజారిటీని కూడా ఆమె దాటేశారు. వయనాడ్లో 2019 లోక్సభ ఎన్నికల్లో సిపిఐ నేత పిపి సునీర్పై 4.3 లక్షల మెజారిటీతో రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఇటీవల లోక్సభ ఎన్నికలో వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ సిపిఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.64 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అన్నను మించి అఖండమైన మెజారిటీ సాధించారు ప్రియాంక గాంధీ. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఫస్ట్ టైమే ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగించి మంచి మార్కులు కొట్టేశారు. తన నాన్నమ్మను గుర్తుకు తెచ్చేలా ప్రజలతో మమేకమైపోయారు ప్రియాంక. అదే ప్రియాంక గాంధీకి పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. ఆమె నాన్ లోకల్ అంటూ ప్రత్యర్థులు చేసిన విమర్శలను కూడా ధీటుగా తిప్పికొట్టారు ప్రియాంక. ప్రజలు వెళ్లగొట్టే వరకు వయనాడ్ను విడిచిపెట్టేది వెళ్లేది లేదంటూ కౌంటర్ ఇచ్చారు. నిజానికి ఇప్పటివరకు ప్రియాంక గాంధీ ఏ రోజు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. ఆమె ఎప్పుడూ పార్టీ సభ్యురాలుగానే ఉంటూ తల్లి సోనియా గాంధీతో కలిసి సోదరుడు రాహుల్ గాంధీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం అభ్యర్థిగా ప్రియాంక గాంధీని నిలపాలని పార్టీ అధిష్టానం భావించింది. ఈ ప్రతిపాదనకు ముందు ఒకంత తటపటాయించిన ప్రియాంక ఆ తర్వాత పోటీకి సిద్ధమై భారీ మెజారిటీతో విజయం సాధించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.